అందరు నమస్కారం. ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే ఎవరికి నచ్చదు. మసిబూసి మారేడికాయం చేస్తేనే అందరికీ నచ్చుతుంది. ఇది ఈరోజు జరుగుతున్న పరిస్థితి. సమాజంలో ఇలాంటి వాళ్ళకి మర్యాద ఉంటుంది అనుకుంటా. ఎందుకు ఈ మాట అంటూ అంటే మొన్న నేను ఒక 2 పోస్టులు పెట్టా 2 విషయాల గురించి. ఈ 2 విషయాలు నేను ఎక్కడ కూడా ఎవరిని కూడా కించపరిచే విధంగా మాట్లాడడం కానీ ఎవరిని కూడా తక్కువ చేసి మాట్లాడడం కానీ చేయలేదు. కేవలం ఉన్నది ఉన్నట్టుగా జరుగుతున్న వాస్తవాల పరిస్థితులు బట్టి ఈరోజు వాళ్ళ వల్ల జరుగుతున్న డ్యామేజ్ని బట్టి ప్రజలకు అర్థం కావాలా, లేకపోతే మన క్యాడర్కి అర్థం కావాలా, లేకపోతే ఈరోజు వివిధ పార్టీలో పనిచేసిన కార్యకర్తలకు అర్థం కావాలనే ఉద్దేశంతోనే 2 పోస్టులు పెట్టారు. ఒకటి ఏంద్రా అంటే ఈరోజు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారి వల్ల పార్టీకి లేకపోతే కూటమి ప్రభుత్వానికి జరుగుతున్న నష్టం గురించి, రెండవది ఎటువంటి రాజకీయాలకు సంబంధం లేని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పిల్లల గురించి మాట్లాడుతున్న మాటల గురించి 2 పెట్టాను. ఈరోజు ఆ 2 పోస్టుల మీద కొంతమంది ఫేక్ అకౌంట్లు పెట్టుకొని వాళ్ళకి అసలు అంటే వాళ్ళ పిల్లలో పెద్దలో నాకు తెలియదు, వాళ్ళ ఆడవాళ్ళో మగవాళ్ళో నాకు తెలియదు, వాళ్ళ ప్రొఫైల్ ఎంత ఎగ్జిస్టెన్స్ ఉందో కూడా మనకు తెలియదు. కానీ విపరీతంగా అసలు ఏదో మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడే మాటలకి ఎవ్వరు భయపడవలేరు. మీరు మాట్లాడే మాటలు భయపెట్టించుకునే పరిస్థితి కూడా నాకు లేదు. ఎందుకంటే ఈరోజు ఏనుగు దారిలో పోతా ఉంటే కుక్కలు మరుగుతూ ఉంటాయి. అదే మీ పరిస్థితి. నేను ఎవ్వరిని కూడా పట్టించుకోను. కాకపోతే ఇక్కడ మాట్లాడే వాళ్ళకి అవ్వచ్చు, లేకపోతే ఈరోజు పార్టీ కార్యకర్తల మంది పనిచేసే వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే ఒక పార్టీకి సపోర్ట్ చేస్తున్న నాయకులు కార్యకర్తలు కావచ్చు, నేను ఒక్కటే చెప్తున్నా, ఏ పార్టీ నాయకుడైనా ఏ పార్టీ అధినాయకత్వమైనా మీకు ఇలాంటి పోస్టులు కానీ ఇలాంటి కించపరిచే మాటలు కానీ మాట్లాడమని మీకు ఎప్పుడైనా ఎవడని చెప్పాడా? నేను ఒక అధికార ప్రతినిధిగా పనిచేస్తున్నా. పార్టీ అధికార ప్రతినిధి నాకు హోదా ఇచ్చినప్పుడు పార్టీ అధినాయకత్వం ఒకటే చెప్పింది, పార్టీ కట్టుబాట్లకి, పార్టీ క్రమశిక్షణకి, పార్టీ సిద్ధాంతాలకి అనుకూలంగా పనిచేస్తేనే మీకు ఈరోజు పదవి వస్తుందని చెప్పారు. దానికి అనుకూలంగానే ఈ రోజుకి పనిచేస్తున్నా. ఎవరిని కూడా ఏ రోజు కూడా కించపరిచే విధంగా కానీ మార్ఫింగ్ చేయడం కానీ లేకపోతే ఒక బూత్ మాట్లాడిన పరిస్థితి లేదు. మరి ఎందుకు మాట్లాడుతున్నారు చాలామంది? సోషల్ మీడియాలో ప్రొఫైల్ పెట్టుకొని 4 బూతులు మాట్లాడేస్తే మీకు ఏదో వస్తుంది అనుకోవడం మీ భ్రమ. గుర్తుపెట్టుకోండి, రాజకీయ పార్టీలు ఈరోజు ఎట్లున్నాయంటే పని చేసే వాళ్ళకి ఈరోజు ఖచ్చితంగా గుర్తింపు ఉంటుంది. కానీ సోషల్ మీడియాలో కూర్చొని 10 ఫేక్ మాటలు మాట్లాడితే 10 మార్ఫింగ్ ఫోటోలు పెడుతున్నావు, లేకపోతే 10 మందిని బూతులు తిడుతున్నావు, మీకు గుర్తింపు వస్తుంది అనుకోవడం మీ మూర్ఖత్వం. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే ఈరోజు బూతులు మాట్లాడే వాళ్ళని ప్రతి ఒక్కరు వాడుకుంటాడు. బూతులు మాట్లాడే ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి కావాలా? ఎందుకంటే వాళ్ళ ఎలివేషన్ కోసం, వాళ్ళ గొప్పల కోసం మిమ్మల్ని బదనాం చేస్తారు. అది గుర్తుపెట్టుకోండి. నీకేదైనా కష్టం వస్తే వాళ్ళు ఆడుకుంటారని మీకు నమ్మకం ఉందా? నమ్మకం ఉండదు. ఎందుకంటే ఏ ప్రజానాయకుడైనా ప్రజాప్రతినిధి అయినా ఒక తప్పు చేసిన వాడిని వెనకేసుకొస్తాడని అనుకోవడం మీ మూర్ఖత్వం. ఎవరు కూడా మీకు తప్పు చేసి మీరు జైల్లో పడ్డప్పుడో, లేకపోతే మీరు బూతులు మాట్లాడి ఆ రోజు స్టేషన్లో కేసు పెట్టినప్పుడో, లేకపోతే మీరు మార్ఫింగ్ ఫోటోలు చేసి నీ ఫ్యామిలీ గురించి వాళ్ళ ఫోటోలు వేసినప్పుడో ఏ నాయకుడు కూడా నీకు అండగా నిలబడదు. గుర్తుపెట్టుకోండి. ఇది ఫ్యాక్ట్. వాస్తవాలు తెలుసుకోకుండా, ఎటువంటి రాజకీయ అనుభవం లేకుండా, పెద్ద చిన్న లేకుండా, సమాజంలో ఎలా బతకాలో తెలియకుండా ఒక ఫేక్ ప్రొఫైల్ పెట్టుకొని ఫేక్ మాటలు మాట్లాడుకుంటా, బూతులు మాట్లాడుకుంటా, మార్ఫింగ్ ఫోటోలు చేస్తే మీరు ఏదో పెద్ద ప్రజాసేవ చేస్తా అనుకుంటున్నారా? ఇలాంటి ప్రజాసేవ చేయడానికి డెమోక్రసీ అవసరం లే. ఆ చైనాకి వెళ్ళో లేకపోతే ఆ రష్యాకి వెళ్తూనే సరిపోతుంది. అలాంటి వాళ్ళు చేస్తారు ఈ పనులు. దేశంలో ఉన్న రాష్ట్రాలు ఏ రాష్ట్రంలో ఇలాంటి దరిద్రమైన సంస్కృతి లేదు. ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలంగాణ వాళ్ళు తప్ప. రాజకీయాల పేరుతో అన్యం పుణ్యం తెలియని ఆడవాళ్ళ మీద కామెంట్లు. ఏ పార్టీ అయినా, అది తెలుగుదేశం పార్టీ అయినా, వైఎస్ఆర్సీపీ అయినా, బీఆర్ఎస్ అయినా, లేకపోతే ఇంకో పార్టీ అయినా, అన్ని పార్టీల కార్యకర్తలు పార్టీ కార్యకర్తల మాయలో ఫేక్ ప్రొఫైల్ పెట్టుకొని ఇలాంటి ఫేక్ మాటలు మాట్లాడుకుంటా, వాడన్నాడని చెప్పి వీడన్నాడని చెప్పి వాడు. ఎవడనమని చెప్పాడు ఫస్ట్ మిమ్మల్ని? ఏ పార్టీ నాయకుడని చెప్పాడు మీకు మార్ఫింగ్ ఫోటోలు చేయమని? అది ఎవరైనా కూడా, మా పార్టీ నాయకులైనా అవతల పార్టీ నాయకులైనా, కుటుంబాలని మహిళల్ని రాగడం అనేది దరిద్రమైన సంస్కృతి. మన తెలుగు రాష్ట్రాల్లో తెలుగు సంస్కృతి ప్రకారం మహిళలకి ఇలాంటి స్థానం ఇస్తాం. మీరు చేసే పనికి మాలిన పనుల వల్ల, మీరు చేసే మార్ఫింగ్ల వల్ల, మీరు మాట్లాడుతున్న బూతుల వల్ల ఈరోజు తెలుగు ప్రజలు, లేకపోతే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరూ కూడా రాజకీయం అంటే వ్యభిచారం కంటే దారుణంగా తయారైంది. రాజకీయం అంటే దిగజారణ సంస్కృతి అని తయారైపోయింది. పనికి మాలిన ఫేస్బుక్ లేకపోతే సోషల్ మీడియాలో పెట్టుకొని, ట్విట్టర్ అకౌంట్లో లేకపోతే ఇంకో అకౌంట్లో పెట్టుకొని మాట్లాడే మాటలు నేను చెప్తున్నా. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగానే మీరు ప్రజల కోసం పనిచేస్తూ ఉంటే, నిజంగానే రాజకీయ పార్టీకి సపోర్ట్ చేస్తూ ఉంటే
మీ నాయకుడు చేసే గొప్పలు చెప్పుకోండి, మీ నాయకుడు చేసే పని గురించి పొగడండి, మీ నాయకుడు ప్రజల కోసం చేస్తున్న మంచి గురించి మాట్లాడండి. ఇలాంటి మాటలు మాట్లాడేది, ఇలాంటి మాటలు మాట్లాడితే మీకు ఏమైనా వస్తుంది అనుకుంటున్నారా? మహా అయితే మీరు పోస్ట్ చేసిన ఫోటోకో లేకపోతే పోస్ట్కో రీచ్ ఉంటుందేమో, కానీ మీ క్యారెక్టర్ దిగజారుతుంది, నీ క్యారెక్టర్ జీరో అవుతుంది రోజు రోజుకి. అది గుర్తుపెట్టుకోండి. మనిషిగా బతకడం ఇంపార్టెంట్ కాదు, క్యారెక్టర్ ఇంపార్టెంట్. రాజకీయ పార్టీలకు సపోర్ట్ చేయడం ఇంపార్టెంట్ కాదు, నీ హుందాతనం ఇంపార్టెంట్. నువ్వు బాగున్నప్పుడు అందరూ వస్తారు నీ దగ్గరికి. నువ్వు బొక్కలో పడినప్పుడో, లేదా నువ్వు జైలు ఎరుకున్నప్పుడో, నీకు మీద కేసు పడినప్పుడో, లేదా నీ కుటుంబం రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఏ నాయకుడు రాడు, గుర్తుపెట్టుకోండి. ఈరోజు చాలామంది కార్యకర్తలు చూస్తున్నా, మా పార్టీలకు సపోర్ట్ చేసినాడైనా, అవతల పార్టీకి సపోర్ట్ చేసినాడైనా, వాడి ఇబ్బందులు ఉన్నప్పుడు ఏ ఒక్క నాయకుడు రాడు. వాడు బాగున్నప్పుడు వచ్చి వాడి దగ్గరికి వచ్చి బిర్యానీ తినిపోతారు. అలా ఉంది పరిస్థితి. సమాజం ఎటుపోతుందో తెలుసుకోండి. నేను ఒక 4-5 దేశాలు తిరిగా. ఏ దేశంలో డెమోక్రసీ ఉన్న దేశాల్లో, ఏ దేశాల్లో కూడా ఇలాంటి దరిద్రమైన సంస్కృతి, ఇలాంటి రాజకీయం ఉండదు. ఒక్క తెలుగు రాష్ట్రాల్లో తప్ప. కేవలం రాజకీయ నాయకుల్లో మెప్పు పొందడం కోసం, లేకపోతే మీ ఫేస్ ఏమంటారు రికగ్నైజ్ అవ్వడం కోసం, లేకపోతే మీ ప్రొఫైల్ రీచ్ కోసం అవతలాన్ని కించపరిచి మాట్లాడడం అనేది ఏదైతే ఉందో నిజంగా దిగజారనే సంస్కృతి. అది ఏ పార్టీ నాయకులైనా ఐ డోంట్ కేర్, ఎవరికైనా. ఎందుకంటే ఈరోజు పరిస్థితి ఎలా తయారైపోయిందంటే, ఎంత దిగజారిన రాజకీయాలు చేస్తున్నారంటే అది దిగజారిన రాజకీయాలు చేస్తున్నారు. ప్రజల కోసం పనిచేసే పరిస్థితి లేదు, కేవలం బూతు పురాణం తెచ్చుకోవడం. అది వైసీపీ అయినా, టీడీపీ అయినా, బీఆర్ఎస్ అయినా, లేకపోతే ఇంకో పార్టీ అయినా, ప్రతి ఒక్కటి ఇదే పరిస్థితి. ఎందుకంత దిగజారిన సంస్కృతి? ఎందుకు ఇలాంటి రాజకీయాలు? ఎవడు ఉద్ధరించినా చేస్తాను మన రాజకీయాలు. ప్రజాసేవ చేస్తామని చెప్పి పార్టీలు పెట్టి, ప్రజాసేవ చేస్తున్నామని చెప్పి పదవుల్లోకి వచ్చి, ప్రజాసేవ చేయాల్సిన నాయకులు ఇలాంటి బూతు పురాణాలు, ప్రజాసేవ చేస్తున్నాము అని చెప్పి నాయకుడి కోసం పనిచేస్తున్న ఇట్లాంటి కార్యకర్తలు ఇలాంటి దరిద్రమైన సంస్కృతులు. మీరా మాట్లాడేది? మళ్ళా సిగ్గుండాల మాట్లాడే ముందు. మీరు ఎన్ని కుక్కల్లాగా అరిచినా ఐ డోంట్ కేర్, మీ ఇష్టం వచ్చాడు వాక్కోండి. బట్ ఒకటే చెప్తున్నా, మాట్లాడే ముందు ఆ మాట నీ ఇంట్లో కుటుంబ సభ్యులు కానీ, నీ ఫోటో కానీ అదే పరిస్థితులు ఉంటే నువ్వు ఎంత ఫీల్ అవుతావు ఆలోచన చేసుకో. ఈరోజు అరవ శ్రీదేవి గురించి మాట్లాడుతున్నాడు. అరవ శ్రీదేవి చేసిన తప్పుకి మిగతా వాళ్ళు చేసిన తప్పుకి తేడా లేదా? ఆ మహిళకి న్యాయం జరగదని చెప్పి నేను అన్నాను అంతే. ఏమన్నా తప్పనా నేను? మిగతా వాళ్ళు చేసిన తప్పులు, డ్రగ్ కేసున్నాడు, ఆయన అదే కర్మ. ఇంకొక అతను చేదో ఒకతను కొట్టినాడు, అది వాళ్ళకున్న లీనియస్. గుర్తుపెట్టుకోవాలండి, అన్నీ సేమ్ ఒకే బోటు మీద చేయడం అనేది మూర్ఖత్వం. ఖచ్చితంగా మీరు చేస్తున్న రాజకీయాలు మారాలా, పద్ధతి మారాలా, కార్యకర్తలుగా మనం చేస్తున్న పరిస్థితి మారాలా, కార్యకర్తగా పార్టీకి సపోర్ట్ చేసే విధంగా ఉండాలి. కానీ మన వల్ల పార్టీకి డ్యామేజ్ అవ్వకూడదని ఆలోచన చేసుకోండి. ఈరోజు మన నాయకుడైనా, పక్క నాయకులైనా కూడా ఎవ్వరు కూడా ఇలాంటి పనికిమాలిన పనులు చేయమని చెప్పరు. ఇలాంటి సంస్కృతి తయారైంది కేవలం పనికిమాలిన కొంతమంది కార్యకర్తల పేరుతో బయటకు వచ్చి ఫేక్ ప్రొఫైల్ పెట్టుకొని కేవలం వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కోసం ఇలాంటి సంస్కృతికి అలవాటు చేశారు. ఆ సంస్కృతి ఫుల్ స్టాప్ ఏదో ఒక రోజు ఎక్కడో చోటు పడాలా. అది పడకపోతే రాబోయే రోజుల్లో రాజకీయం అంటే వ్యభిచారం లాగా తయారవుతుంది, గుర్తుపెట్టుకోవాలా. థ్యాంక్ యూ.